ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే చాలామంది ఆస్పిరెంట్స్ మాకు కాల్ చేసి సార్ మ్యాథ్స్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్, అసలు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఇవన్నీ చెప్పండి మాకు అని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగిందనమాట. సో దానికోసమే మేము ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో నేను అసలు మ్యాథ్స్ పేపర్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, వాటిని మనం స్మార్ట్గా ఎలా మార్క్ చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్ అర్థమెటిక్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను రీజనింగ్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేసే ముందర ఇంకొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి ఏమంటారంటే సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారంటే సార్ నేను తెలుగు మీడియం స్టూడెంట్ అని అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ మీకు మీరు మాత్రమే అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ కాంపిటీషన్లో మీరు మ్యాథ్స్ స్టూడెంటా తెలుగు మీడియం స్టూడెంటా అన్నది అసలు ఇంపార్టెంటే కాదు. కాంపిటీషన్లో అందరూ సమానమే. ఇప్పటి నుంచి మీరు ఏం కష్టపడుతున్నారు, ఎప్పటి నుంచి మీరు ఏం చదువుతున్నారు అన్న దాని మీదే మీ జాబ్ డిపెండ్ అవుతుంది అనమాట. అంతేగాని మీరు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకున్నారా, మ్యాథ్స్ నేర్చుకోలేదా, మీరు చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. చాలామంది ఏమంటారంటే నాన్ మ్యాథ్స్ అంటారు. అసలు మ్యాథ్స్ అంటే ఏమిటి? మ్యాథ్స్ అంటే ఏమిటంటే ఏవైతే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుంటామో, ఇంటర్మీడియట్లో మనం డిఫరెన్షియేషన్ అని, క్యాలిక్యులస్ అని, లాగరిథం అని ఇలాంటివి నేర్చుకుంటాం. వీటిల్ని ఏమని చెప్తారంటే మ్యాథ్స్ అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడిగేవి మ్యాథ్స్ ఏమీ కాదు, అవునా? ఎందుకంటే మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్గా ఏం అడుగుతుంటారు, మన డైలీ లైఫ్లో చూసేవి అడుగుతుంటారు. మన డైలీ లైఫ్లో చూసేవంటే యావరేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్యాలెండర్, క్లాక్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ మన డైలీ లైఫ్లో చూస్తుంటాం కదా. సింపుల్గా మాట్లాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రా వడ్డీ, బార్ వడ్డీ. మీరు వడ్డీలు తీసుకుంటూ ఉంటారు, వడ్డీలకి ఇస్తూ ఉంటారు, మీరు రోజు జనం దగ్గర చూస్తూ ఉంటారు. ఇవంతా ఇంట్రెస్ట్, ఇవన్నీ మీరు రోజు చూసేవే కదా. మరి దీంట్లో మ్యాథమెటిక్స్ ఏముంది? సపోజ్ మీరు క్యాలెండర్ అంటారు. క్యాలెండర్ అంటే మీరు రోజు డేస్ చూస్తుంటారు, అదే కదా క్యాలెండర్. మరి దీంట్లో మ్యాథమెటిక్స్ ఏముంది? క్లాక్ అంటారు, అంటే గడియారం. మీరు రోజు గడియారం చూస్తుంటారు, దీంట్లో మ్యాథమెటిక్స్ ఏముంది? లేదు అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్. మీరు ఏదైనా ఒక వస్తువుని కొనడానికి వెళ్ళినప్పుడు ఎంత డిస్కౌంట్లో కొన్నారు, లేదా ఎంత ప్రాఫిట్ వచ్చింది మీరు ఒకవేళ అమ్మినప్పుడు, ఇదేమిటి? ఇది డైలీ లైఫ్ చూస్తుంటారు కదా. అంటే మీరు ఏవైతే రోజు చూస్తున్నారో వాటిల్నే ఎగ్జామినర్ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. కానీ మీలో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇదేమో మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇది చాలా రాంగ్ అండి. మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేది మ్యాథమెటిక్స్ కాదు, ఇది కామన్ సెన్స్కి సంబంధించిన గేమ్ అనమాట. సో ఎవరైతే కామన్ సెన్స్ని కరెక్ట్గా యూస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ మ్యాథమెటిక్స్ అనుకుంటే ఇప్పుడు మీ ఒపీనియన్లో ఇది మ్యాథమెటిక్సే కదా. 3x4 అంటే చాలామంది ఇప్పుడు ఇది మ్యాథమెటిక్స్ అని అనుకుందాం. నిజం చెప్పాలంటే 3x4 అంటే కామన్ సెన్స్, ఇదేమి మ్యాథమెటిక్స్ కాదు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మిమ్మల్ని ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, ఇది మీరు పెట్టేస్తారు. సపోజ్ ఒకవేళ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకుందాం, 3 4 2 3 6 ఇంటూ 2 7 8 5 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఒకవేళ మీరు దీన్ని నార్మల్గా చేస్తే టైం పడుతుంది అని ఎగ్జామినర్కి కూడా తెలుసు. మరి ఎగ్జామినర్కి కూడా తెలిసినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఎందుకు ఇచ్చాడు అంటే, ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ మీరు ఎప్పుడైతే సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో, ఫోర్త్ క్లాస్ నేర్చుకున్నారో అలా చేస్తారు అని కాదు. ఇలా ఇచ్చాడు అంటే దాని వెనకాల మీరు ఇప్పుడు మీకున్న తెలివితేటలను యూస్ చేసి ఇలాంటి క్వశ్చన్ని 5 సెకండ్స్లో ఎలా పెట్టబోతున్నారు అని తెలుసుకోవడం కోసం ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంతేగాని ఇప్పుడు ఇలా ఇచ్చాడు అంటే ఇది చాలా పెద్ద నెంబరు, నాకు మల్టిప్లికేషన్ రావు ఎలా అని కాదు. మల్టిప్లికేషన్ రానప్పటికీ కూడా మీ దగ్గర ఒకవేళ మీ కామన్ సెన్స్ కరెక్ట్గా ఉండి మీ దగ్గర స్మార్ట్ టెక్నిక్స్ ఉంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ని కూడా ఎగ్జామినేషన్లో క్రాక్ చేయొచ్చు. అంటే సింపుల్గా మాట్లాడంటే మన ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ అన్ని మన కామన్ సెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. అందుకని మీ ఎగ్జామినేటర్స్ అనేవాళ్ళు ఫిల్టరేషన్ కోసం ఈ అర్థమెటిక్, రీజనింగ్, అలానే ఇంగ్లీష్, జనరల్ సైన్స్ ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట. అంటే రేపొద్దున ఒకవేళ మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరు సమాజంలో ఉండాలి అంటే మీకు కావాల్సిన తెలివితేటలు ఏమిటి అన్న దానికి సంబంధించి ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థమెటిక్ నేర్చుకుంటారు, రీజనింగ్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, జిఎస్ నేర్చుకుంటారు. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నేర్పిస్తున్నారు అంటే రేపొద్దున మీరు సమాజంలో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు అల్టిమేట్గా ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లైక్ నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏమని, ఒకవేళ ఈ రోజు కనుక అంటే సపోజ్ ఒకవేళ 23rd December
2020 మండే అయితే కనుక మళ్ళీ 23 డిసెంబర్ 2025 ఏమవుతుంది అని ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. ఈ చిన్న క్వశ్చన్ అడిగితే చాలామంది చేస్తుంటారంటే క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తుంటారు. కానీ నిజంగా క్యాలెండర్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉందా? క్యాలెండర్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చూస్తున్నారంటే అసలు దీంట్లో ఉన్న లాజిక్ ఏమిటి, అసలు 2020 నుంచి 2025కి ఏం జరగబోతుంది అన్న కాన్సెప్ట్ మీకు తెలియదు కాబట్టి మీరు క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. అదే మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టబోతున్నారు. అవునా? సో అందుకనే ఏమిటంటే మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్ చేసినప్పుడు మీకు ఉపయోగపడబోతున్నాయి అని అర్థం. మీరు సపోజ్ లైక్ యావరేజ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు, రేపొద్దు మీకు అది ఉపయోగపడబోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు, రేపొద్దు మీకు అది ఉపయోగపడబోతుంది. క్లాక్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు, రేపొద్దు మీకు అది ఉపయోగపడుతుంది. సపోజ్ లైక్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎందుకు ఇస్తున్నారు? మీతో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇచ్చి లెటర్ రైటింగ్ రాయాలి, ఎస్సే రైటింగ్ రాయాలి, ఎందుకు రాపిస్తున్నారు? రేపొద్దున ఒకవేళ మీరు పోలీస్ అయితే కనుక ఎవరైనా ఒకరు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మీరేమంటారు? నాకు తెలుగే వచ్చు, ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్లో ఎఫ్ఐఆర్ రాయనంటారా? రాయాలి కదా. మీకు ఒక ఇంగ్లీష్ రాకపోయినా సరే ఒకవేళ ఆ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినట్లయితే కనుక మీరు ఎఫ్ఐఆర్ అప్పుడు ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం ఉంది. అంటే మీకు వచ్చినా రాకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఏమిటంటే మన ఎగ్జామినేషన్లో పెట్టే ప్రతి విషయం కూడా ఏమిటంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడే వాటిని మాత్రమే ఎగ్జామ్లో పెడుతున్నారు. కానీ చాలామంది స్టూడెంట్స్ అది అర్థం చేసుకోకుండా నేను తెలుగు మీడియం, నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా చెప్తున్నారు. ఇవన్నీ రాంగ్ అండి. అలా ఎవరు అనుకోవద్దు, అందరూ సమానమే. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు అన్న దాని మీదే మీ జాబ్ డిపెండ్ అవుతుంది అనమాట. అంతేగాని మీరు పాతప్పుడు ఏం చేశారు, పాతప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాతప్పుడు మీరు ఇంగ్లీష్లో చదివారా, తెలుగులో చదివారా, పాతప్పుడు మీకు 60% వచ్చిందా, 90% వచ్చిందా, 45% వచ్చిందా, అవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు అన్న దాని మీద మాత్రమే మీ జాబ్ డిపెండ్ అవుతుంది అనమాట. సో ఓకేనా? సో ఇప్పుడు నేను అర్థమెటిక్ పేపర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో ఈ స్ట్రాటజీని చూడండి, మీకు కూడా అర్థమవుద్ది. ఇదే స్ట్రాటజీ ఒకవేళ మీరు ఫాలో అయితే కనుక మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. అంటే ఒకవేళ మనకి మ్యాథ్స్ పేపర్ నుంచి 100 మార్క్స్ జరుగుద్ది. కొన్నిసార్లు మ్యాథ్స్ పేపర్లో 90 మార్క్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఈ 100 మార్క్స్ గాను ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మీరు మినిమం 90 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. ఏది ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అయితే. ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అవ్వలేదు, లిమిటెడ్ చాప్టర్స్ ప్రిపేర్ అయ్యారు, లిమిటెడ్ చాప్టర్స్ ప్రిపేర్ అయితే వర్స్ట్ కేసులో మీరు కనీసం 80 మార్క్స్ అని కొట్టవచ్చు. అదే మీరు ఒకవేళ బాగా ప్రిపేర్ అనుకోండి మినిమం 90 మార్క్స్ కూడా కొట్టవచ్చు అనమాట. ఓకేనా? అసలు మ్యాథ్స్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చేసే తప్పులు ఏమిటి, అసలు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఎలా మీరు 90 మార్క్స్ 80 మార్క్స్ కొట్టవచ్చు అనేది చూడండి ఒకసారి. జనరల్గా ఏమిటంటే మనకి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏమిటంటే వాళ్ళు క్లాసెస్ విన్న తర్వాత దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయడం కానీ రివిజన్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు. ఒకవేళ ఇలాంటివి ఏమీ చేయకపోతే కనుక మీరు జాబ్ కొట్టడం అనేది అసాధ్యం, అసలు జాబులు రావు. ఎందుకంటే చాలామంది మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నారు. ఏబిసిడీలు అనేవి మీరు ఒక రోజులో నేర్చుకున్నారా, 2 రోజులు నేర్చుకున్నారా, 3 రోజులు నేర్చుకున్నారా? కాదు, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడితే మీకు ఏబిసిడీలు వచ్చాయి. అవునా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా ఎక్స్పర్టైజ్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డారు కదా, కష్టపడ్డారు కాబట్టే మీకు వచ్చాయి. మనంటప్పుడు ఈ సబ్జెక్ట్స్ని కూడా మీరు కష్టపడి చదివితే మాత్రమే వస్తాయి. ఇప్పుడు సపోజ్ లైక్ మీరు సైకిల్ తోలాలనుకున్నారు, సైకిల్ నేర్చుకున్నప్పుడు సైకిల్ ఎక్కిన వెంటనే వచ్చేసిందా? రాలేదు కదా. సైకిల్ రావాలి అని మీరు అనుకున్నప్పుడు సైకిల్ మీద ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశారు, ఎన్నోసార్లు కింద పడ్డారు, చాలాసార్లు ప్రాక్టీస్ చేయగా మీకు సైకిల్ తొక్కడం వచ్చింది. అవునా? మరి ఇలాంటప్పుడు కాన్సెప్ట్స్ కూడా సేమ్ అలాంటివే. మీరు ఒక చాప్టర్ని ఇలా చూసిన వెంటనే అలా అయిపోవాలి, నాకు మ్యాజికల్ జరిగిపోవాలంటే కుదరదు. అక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఎలా ప్రిపేర్ అవ్వ చూడండి ఒకసారి. మీరు ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉండాలంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే ఒక మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంతేగాని డైరెక్ట్ ట్రిక్ కాదు. మీరు డైరెక్ట్ ట్రిక్ వెళ్ళలేకుండా ట్రిక్స్ నేర్చుకోవాలి. ఎప్పుడు కాన్సెప్ట్స్ ట్రిక్ నేర్చుకోవాలి. కానీ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కాన్సెప్ట్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ ట్రిక్ నేర్చుకుంటారు. ఓన్లీ ట్రిక్ నేర్చుకోవడం వల్ల ఎగ్జామినేషన్స్లో సక్సెస్ రాదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఓన్లీ ట్రిక్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అదే క్వశ్చన్ని అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగారు అనుకుందాం. ఒకవేళ అదే క్వశ్చన్ని అలా కాకుండా డిఫరెంట్గా అడిగారు అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా మీరు బోల్తా పడినట్లే. మీరు బోల్తా పడ్డారు అంటే మీ ఎగ్జామినేషన్ పోయిందని అర్థం. మీ ఎగ్జామినేషన్ పోయింది అంటే మీరు ఆల్రెడీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి ఎప్పుడో ఒకసారి 4 సంవత్సరాలకు వచ్చే ఒకసారి జాబ్కి మీరు రాశారు అంటే ఇప్పుడు దాకా మీరు కష్టపడినంతా పోయినట్టే కదా. అందుకని ఏమిటంటే మీ కష్టం వృధా అవ్వకూడదు అంటే
మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసినా, క్వశ్చన్ని ఎన్ని బోల్తాలు వేయించినా, క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. అలా పెట్టే విధంగా ఉండాలంటే ఫస్ట్ మీకు రావాల్సింది అంటే కాన్సెప్ట్ రావాలి. వన్స్ మీ కాన్సెప్ట్ ఉందనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఎలా అడగనివ్వండి, ఎలా అడిగినా మీరు ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ఎవరికైతే కాన్సెప్ట్ వస్తుందో వాళ్ళు క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అవుతుంటారు. ఈ అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తుంటారు, లేదా క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఆన్సర్ మార్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చిన స్టూడెంట్కి ఆన్సర్లు పెట్టడానికి 4-5 వేస్ ఉంటాయి. 4-5 వేలు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆన్సర్ పెడతాడు. అదే ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకుని మా సార్ చెప్పాడు అని ప్రిపేర్ అనుకోండి, కళ్ళు మూసుకుని ప్రిపేర్ అవడం వల్ల మీరు సార్ చెప్పినట్టు వస్తే మాత్రమే నీకు ఆన్సర్ వచ్చింది. మీరు సార్ చెప్పినట్టు ఆన్సర్ ఒకవేళ రాలేదు, అది ఆన్సర్ పోయినట్టే. అదే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుని ప్రిపేర్ అయ్యావు, నీ దగ్గర 4 ఆయుధాలు ఉన్నాయి. ఈ 4 ఆయుధాల్లో ఏదో ఒక ఆయుధం పనిచేస్తుంది, ఏదో ఒక ఆయుధం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీకు ఆన్సర్ వచ్చింది. అదే నువ్వు ఒక ఆయుధం మాత్రమే పట్టుకుని వెళ్తున్నాం, మీ సార్ చెప్పాడని చెప్పని ఈ ఒక్క ఆయుధం మాత్రమే పట్టుకుని వెళ్తే నువ్వు నష్టపోతావు. నష్టపోయావు అంటే ఈ ఒక్క ఆయుధం వల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి నువ్వు పడ్డ కష్టం, నువ్వు శ్రమించిన శ్రమ మొత్తం అంతా వృధా అయిపోయినట్టు. సో అందుకని అలా ప్రిపేర్ అవ్వద్దు, కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటూ ప్రిపేర్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా, క్వశ్చన్స్ని ఎలా ట్విస్ట్ చేసి అడిగినా, క్వశ్చన్ని ఒకవేళ కష్టంగా అడిగినా అప్పుడు ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ పెట్టమని ఈజీ అవుద్ది. ఇంకొంతమంది చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు, సార్ ఆర్ఎస్ అగర్వాల్ చెప్తారంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక ఓల్డ్ ట్రెండ్ బుక్ అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నోకియా ఫోన్ తెలిసే ఉంటుంది. నోకియా ఫోన్ ఒకవేళ మీరు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో నోకియా ఫోన్ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఒకవేళ మీరు కావాలంటే మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కన ఇంట్లో కానీ నోకియా ఫోన్ ఉందేమో చూడండి. ఇప్పుడు నోకియా ఫోన్ కనపడదు. మరి ఎందుకు? ఒకానొక టైంలో నోకియా ఫోన్ అన్నింట్లో కనిపించేది. అంటే నోకియా ఫోన్ అంటే ట్రెండింగ్ ఫోన్. ఇప్పుడు అలాంటి ఫోన్ ఎందుకు కనిపించట్లేదు అంటే నోకియా ఫోన్ అప్డేట్ అవ్వలేకపోయింది కాబట్టి ఇప్పుడు నోకియా ఫోన్ని పక్కన పెట్టేసి అందరూ కొత్త కొత్త ఫోన్స్ని వాడుతున్నారు. సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఆర్ఎస్ అగర్వాల్ అనే పుస్తకం ఏంటంటే ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ చూసినప్పుడు చాలా మంచి పుస్తకం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ బుక్లో అప్డేట్స్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం వల్ల ఎగ్జామినర్స్ అనేవాళ్ళు క్వశ్చన్స్ని చాలా టఫ్గా అడుగుతున్నారు. కానీ ఈ విషయం తెలియని చాలామంది స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే బుక్ని ప్రిపేర్ అవుతున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ చూడండి. మన 2018లో జరిగిన ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ చూస్తే కనుక మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న అర్థమెటిక్ క్వశ్చన్ని ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అక్కడ 30% ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా కనపడవన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది అసలు క్వశ్చన్ అడిగే విధానం ఎంత మారిపోయింది అని చెప్పాను. సో క్వశ్చన్ అడిగే విధానం మారిపోయింది కాబట్టి మీరు దానికి తగ్గట్టు మీరు మారుతూ ఉండాలి. ఎందుకంటే ట్రెండ్కి తగ్గట్టు మారితేనే మీరు రేస్లో ఉంటారు. ఒకవేళ ట్రెండ్కి తగ్గట్టు మీరు మారట్లేదు, మారకోకుండా పాతప్పుడులో ఉన్నారనుకోండి అప్పుడు మీరు కూడా నోకియా ఫోన్లో అయిపోతారు. నోకియా ఫోన్ ఎలా అయితే ఎలిమినేట్ అయిపోయిందో మీరు కూడా అలానే ఎలిమినేట్ అయిపోతారు అన్నమాట. సో అందుకనే మీరు ఒకవేళ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లే కనుక ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి, అసలు కాన్సెప్ట్స్ని ఎలా అర్థం చేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే రివిజన్. కానీ చాలామంది ఏం చేస్తారంటే రివిజన్ చేయరు. రివిజన్ అంటే ఏమిటంటే మీరు అంతకుముందు నేర్చుకున్నవి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే కనుక మనకి జాబ్లో సక్సెస్ రాదు, ఎగ్జామినేషన్లో సక్సెస్ రావాలి అంటే రివిజన్ అనేది చాలా చాలా కీ రోల్ అనమాట. అంటే మీరు సపోజ్ ఒక చాప్టర్ నేర్చుకున్నారు, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది, క్లాస్ చాలా బాగా చెప్తారు, చాలా నీట్గా వస్తాయి, సూపర్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు సెకండ్ చాప్టర్ నేర్చుకుంటూ ఉంటారో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చాప్టర్ చూసారనుకోండి, ఫస్ట్ చాప్టర్ అప్పుడు ఏదో కొంచెం మర్చిపోయినట్టు లేకపోతే కొన్ని డౌట్స్ వచ్చినట్టు అలా ఉంటుంది. అదే ఒకవేళ మళ్ళీ మీరు థర్డ్ చాప్టర్ చేశారు, థర్డ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చాప్టర్ చూశారు, మళ్ళీ ఫస్ట్ చాప్టర్ చూస్తే ఏమవుతుందంటే ఈసారి ఫస్ట్ చాప్టర్ అది చాలా కొత్తగా అనిపిస్తుంది అని మీరు పాతప్పుడు నేర్చుకున్నవన్నీ మర్చిపోతారు. మరి ఎందుకు మర్చిపోతున్నారు అంటే ఇక్కడ మీరు రివిజన్ అనేది ప్రాపర్గా చేయలేదు. ప్రాపర్ రివిజన్ చేయడం వల్ల మాత్రమే మీరు మర్చిపోతున్నారు. మరి ఇలా మర్చిపోకూడదు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, చూడండి. సపోజ్ మీరు ఫస్ట్ ఇవాళ పర్సంటేజ్ అనే టాపిక్ని ప్రిపేర్ అయ్యారు. అంటే పర్సంటేజ్ టాపిక్ని తీశారు, నీట్గా చేసుకుని వచ్చారు, కంప్లీట్ అయిపోయింది. పర్సంటేజ్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు సపోజ్ ఒకవేళ రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశారు. రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ని స్టార్ట్ చేసి రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు నెక్స్ట్ టాపిక్ని స్టార్ట్ చేయడం కాదు, మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే పర్సంటేజ్ టాపిక్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అంటే పర్సంటేజ్ టాపిక్కి సంబంధించి ఏవైతే మీరు నేర్చుకున్నారో ఆ హ్యాండ్ అవుట్ని మీ కళ్ళ ముందు పెట్టుకోవాలి. కళ్ళ ముందు పెట్టుకుని నాకు పర్సంటేజ్లో చేసిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు వస్తున్నాయా లేదా చూసుకోవాలి.
ఒకవేళ మీకు ఆన్సర్ రానప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి మీ నోట్స్ ఒకసారి చూసుకుని అరే నాకు ఆన్సర్ ఎందుకు రాలేదో చూసుకుని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేయాల్సిన పద్ధతి. ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నేర్చుకుని అనుకుందాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ పర్సెంటేజ్ అనే టాపిక్, ఈ ప్రాఫిట్ అండ్ రేషియో ప్రొపోర్షన్ అనే టాపిక్, ఈ రెండు చాప్టర్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. ఇలా ఏమిటంటే మీ చాప్టర్స్ పెరిగే కొద్ది మీరు ఏం చేయాలంటే పాతప్పుడు కంప్లీట్ అయిన చాప్టర్స్ని రివిజన్ చేస్తూ ఉండాలి. ఇలా రివిజన్ చేస్తూ ఉంటే మాత్రమే మీకు బాగా గుర్తుంటాయి. కానీ చాలామంది ఏంటంటే ఈ రివిజన్ అనేది చేయరు. ఈ రివిజన్ చేయకోకుండా వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చాప్టర్స్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ అయిపోయింది, థర్డ్ చాప్టర్ అయిపోయింది, ఫోర్త్ చాప్టర్ అయిపోయింది, ఈలోపు ఫస్ట్ చాప్టర్ మర్చిపోయా, సెకండ్ చాప్టర్ మర్చిపోయా, థర్డ్ చాప్టర్ మర్చిపోయా, ఇలా జరుగుతుంటుంది. అంటే మీరు చాప్టర్స్ని పెంచుకుంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ లేకోకుండా ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా వెళ్ళిపోతాను అనుకోండి, మీరు ప్రిపరేషన్ అయిపోతూ ఉంటుంది, మీరు మర్చిపోతూ ఉంటారు. అలా జరగకూడదు అంటే మీరు ఏం చేయాలంటే ఇలా రివిజన్ చేస్తూ ఉండాలి. ఇలా రివిజన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క చాప్టర్ని 1కి 3 సార్లు 1కి 4 సార్లు ప్రిపేర్ అవడం ఏమవుతుందంటే మీకు అవి బాగా గుర్తుంటాయి. ఎప్పుడైతే మీకు బాగా గుర్తుంటాయో మీ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుద్ది. ఎప్పుడైతే మీ కాన్సెప్ట్ డెవలప్ అయిందో ఆ తర్వాత మీరు వీటిని కొంచెం గ్యాప్ తీసుకుని మీరు క్వశ్చన్స్ని చూసినా సరే చేసే విధంగా ఉంటాయి అనమాట. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే బాగా రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత మరి ఏం చేయాలి, రివిజన్ చేసిన తర్వాత ఏంటంటే ప్రాక్టీస్. మరి ప్రాక్టీస్ అంటే ఏమిటి, ప్రాక్టీస్ అంటే చెప్పాను కదా 1కి 3 సార్లు 1కి 4 సార్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాక్ ఎగ్జామినేషన్. ఈ మాక్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాక్ ఎగ్జామినేషన్స్ లేకపోకుండా మీరు జాబ్ కొట్టడం అనేది అసాధ్యం. అది మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే అసాధ్యం. అసలు ఇది సాధ్యం కానే కాదు. మీరు జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మాక్ ఎగ్జామినేషన్స్ రాయాల్సిందే. ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తారో అవి రాసినప్పుడు మీకు తప్పులు తెలిసి అనమాట. అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఏమిటి, మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఒకవేళ టైంని సేవ్ చేయాలి అంటే మీ చేసిన తప్పులు ఏమిటి, ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. ఎప్పుడైతే మీ తప్పులన్నీ మీ మాక్ ఎగ్జామ్లో తెలుస్తాయో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మాక్ ఎగ్జామినేషన్లో జరిగిన తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జరిగిన తప్పుల్ని మీరు 1 బై 1 సరిదిద్దుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ స్కోర్ పెరుగుతుంటుంది. మీ స్కోర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు మెయిన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయి. అదే ఒకవేళ మీరు మాక్ ఎగ్జామ్స్ ఏం రాయట్లేదు, మాక్ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చున్నారు, అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే తప్పులన్నీ డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు నష్టపోతారు. సో అందుకని అలా కాదనమాట. మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఒకవేళ మీరు కనుక మ్యాథ్స్ పేపర్ అంటే భయం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా ఏంటంటే మ్యాథ్స్ పేపర్లో 80% నుంచి 90% ఆఫ్ ద మార్క్స్ కొట్టాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఫాలో అవ్వాలి. అంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఎవరైతే ఇది ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి సొంతం అవుతాయి అనమాట. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 4 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో మర్చిపోవద్దు, ఈ 4 స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు మ్యాథ్స్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడండి ఒకసారి. ఇక్కడ నేను క్లియర్ అనాలిసిస్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రస్తుతానికి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ గురించి రాయలేదు, ఓన్లీ నేను మెయిన్స్ గురించి మాత్రం చెప్తాను. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆడుతూ పాడుతూ రాసినా సరే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోద్ది. ఎందుకంటే మీకు మార్కులు ఏం రావాలి, 60 మార్క్స్ ఒకరికి, 70 మార్క్స్ ఒకరికి, 80 ఇంతే కదా. ఈ 70 మార్క్స్, 80 మార్క్స్, 60 మార్క్స్ మీరు ఆడతా పాడతా రాసిన వచ్చేస్తాయి. అంటే మీరు కళ్ళు మూసుకుని లాండ్రీలు వేసిన ఆన్సర్లు వస్తాయి. సో అందుకని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మన టార్గెట్ కాదు, మన టార్గెట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అందుకని ఇప్పుడు ఇక్కడ నేను మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్కి సంబంధించి అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చూడండి ఒకసారి. 2016లో ఏపీ మెయిన్స్ పేపర్ చూస్తే కనుక నెంబర్ సిస్టమ్ నుంచి 12 క్వశ్చన్లు వచ్చాయి. అలానే తెలంగాణ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూస్తే కనుక 11 క్వశ్చన్లు వచ్చాయి. ఇది 2016కి సంబంధించి. మరి 2018లో చూస్తే కనుక ఏపీ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 19 క్వశ్చన్లు వచ్చాయి. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 14 క్వశ్చన్లు వచ్చాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ నుంచి మినిమంలో మినిమం మీరు వర్స్ట్ కేసులో 10 క్వశ్చన్లు మళ్ళీ 2021లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 2021లో కూడా మీకు వర్స్ట్ కేసులో మినిమంలో మినిమం 10 క్వశ్చన్లు వస్తాయి. సో నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ సిస్టంలో కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, యూనిట్ డిజిట్ ఏమిటి, డివిజిబిలిటీ ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఓకేనా? సో నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమిటంటే సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ సంబంధించి కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. అంటే కొన్ని నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ కూడా వస్తుంటాయి అనమాట. ఈ సింప్లిఫికేషన్ సంబంధించి 2016లో ఏపీలో 2 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణ 2 క్వశ్చన్లు వచ్చాయి. అదే ఒకవేళ మీరు 2018 చూసినట్లయితే కనుక ఏపీలోనేమో 2 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 3 క్వశ్చన్లు వచ్చాయి. ఇది సింప్లిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ అలానే చూడండి ఎల్సిఎం హెచ్సిఎఫ్.
ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాసాబు గాసాబు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ 2016లో ఏపీలో చూస్తే కనుక మీకు 6 క్వశ్చన్లు వచ్చాయి. అదే తెలంగాణలో చూస్తే కనుక మీకు 2 క్వశ్చన్లు వచ్చాయి. అదే ఒకవేళ మీరు 2018లో చూసినట్లయితే కనుక ఏపీలోనేమో 4 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణనేమో 6 క్వశ్చన్లు వచ్చాయి. అలా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఇది చాలా చాలా సింపుల్ టాపిక్ కూడా, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో వచ్చే క్వశ్చన్ని మనం ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంటే ఆప్షన్స్ని వెరిఫై చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతేగాని మళ్ళీ క్యాలిక్యులేషన్లు సమ్ములు అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నిజం మాట్లాడంటే చాలామందికి ప్రాపర్ గైడెన్స్ లేక ప్రాపర్ టెక్నిక్స్ తెలియక మ్యాథమెటిక్స్ అని అవని అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మన అర్థమెటిక్లో వచ్చే క్వశ్చన్లు కానీ రీజనింగ్లో వచ్చే క్వశ్చన్లు కానీ మీకు కరెక్ట్ గైడెన్స్ ఉండి ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ఒకవేళ మీరు కనుక స్మార్ట్గా ఆలోచించగలిగితే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ చాలా ఈజీగా మార్క్ చేయొచ్చు అనమాట. కానీ తెలియక ఏమిటంటే చాలామంది ఇది కష్టం అనుకుంటున్నారు, కానీ నిజానికి అది చాలా రాంగ్ అండి. మీరు చూసే విధానం బట్టే మీకు ఏంటంటే ఆ క్వశ్చన్స్ అనేవి ఎంత సమయంలో వస్తున్నాయి అని డిపెండ్ అవుతుంది. కొంతమంది ఒక క్వశ్చన్ చేయడానికి 60 సెకండ్లు పట్టొచ్చు, అదే క్వశ్చన్ ఇంకొక వ్యక్తికి 2 సెకండ్లు కూడా పట్టొచ్చు. మరి ఇక్కడ ఏమిటి తేడా అంటే చూసే విధానం తేడా అనమాట. ఈ చూసే విధానం వల్ల ఏమవుతుందంటే 58 సెకండ్లు మిగిలింది. మరి ఒక క్వశ్చన్కి 58 సెకండ్లు మిగిలిందంటే మీరే లెక్క పెట్టుకోండి మొత్తం ఎగ్జామ్ అయిపోయేసరికి ఎన్ని నిమిషాలు మిగులుతాయన్న సంగతి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పర్సెంటేజ్ని బేస్ చేసుకుని మనకి చాలా చాప్టర్లు ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ అసలు ప్రతి చాప్టర్ అండ్ ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ చూసినా సరే ఖచ్చితంగా మనకి పర్సెంటేజ్ లింక్ అవుద్ది. అది మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూసినా, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటెన్స్ చూసినా, టైమ్ అండ్ వర్క్ చూసినా, టైమ్ అండ్ డిస్టెన్స్ చూసినా, పార్ట్నర్షిప్ చూసినా, డేటా ఇంటర్ప్రిటేషన్ చూసినా, సింప్లిఫికేషన్ చూసినా, ఏ తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి పర్సెంటేజ్ అనే టాపిక్కి సంబంధించి అప్లికేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఆ పర్సెంటేజ్ అనే టాపిక్ నుంచి 2016లో ఏపీలో అయితే కనుక 9 క్వశ్చన్లు అడిగారు. అదే ఒకవేళ తెలంగాణలో అయితే కనుక 8 క్వశ్చన్లు అడిగారు. అదే 2018లో చూడండి, 2018లో అయితే కనుక మీకు ఏపీలోనేమో 5 క్వశ్చన్లు అడిగారు, తెలంగాణలోనేమో 10 క్వశ్చన్లు అడిగారు. అలా పర్సెంటేజ్ కూడా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో ప్రపోర్షన్. మరి రేషియో ప్రపోర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేషియో ప్రపోర్షన్స్ని యూస్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్లు కానీ, పర్సెంటేజ్లో క్వశ్చన్లు కానీ, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ కానీ, ఏజెస్ క్వశ్చన్లు కానీ, పార్ట్నర్షిప్ క్వశ్చన్లు కానీ, ఇవన్నీ మనం ఏంటంటే రేషియో ప్రపోర్షన్ అన్న అప్లికేషన్ యూస్ చేస్తుంటాం అనమాట. ఈ రేషియో ప్రపోర్షన్ సంబంధించి ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2016లోనేమో 10 క్వశ్చన్లు వచ్చాయి. అదే తెలంగాణలో అయితే కనుక 12 క్వశ్చన్లు రావడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి రేషియో ప్రపోర్షన్స్కి ఎంత ఎక్కువ వెయిటేజ్ ఉందో. ఈ రేషియో ప్రపోర్షన్స్లోనే వాళ్ళు ఏజెస్ అన్న దాన్ని కూడా కలిపేస్తుంటారు అనమాట. అలానే చూడండి 2018లో మీరు చూస్తే కనుక ఏపీలోనేమో 5 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 10 క్వశ్చన్లు వచ్చాయి అనమాట. నెక్స్ట్ అలానే చూడండి పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా సింపుల్ కూడా ఇది. పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి మీరు చూస్తే కనుక 2016లో ఏపీలోనే 8 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 4 క్వశ్చన్లు వచ్చాయి. అదే ఒకవేళ మీరు 2018లో చూస్తే కనుక ఏపీలో 4 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 7 క్వశ్చన్లు వచ్చాయి. పార్ట్నర్షిప్ అనేది చాలా అంటే చాలా చాలా సింపుల్ అనమాట. అక్కడ మీరు జస్ట్ నేర్చుకోవాల్సి ఒకే ఒకటి కాన్సెప్ట్ అంతే. అదేమిటంటే మీకు అసలు ప్రాఫిట్ అనేది ఎలా డివైడ్ చేస్తుంటాం, ప్రాఫిట్ అనేది జనరల్గా లాభం అనేది ఎలా డివైడ్ చేస్తుంటాం, మనం పెట్టిన పెట్టుబడి అలానే మనం ఎంత సమయం పాటు ఆ పెట్టుబడిని పెట్టాము అన్న కాన్సెప్ట్ యూస్ చేసే కదా మనం లాభం తీసుకునేది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. దీనికి ఏమిటంటే మీకు పర్సెంటేజ్ యొక్క బేసిక్స్ తెలియాలి, రేషియో ప్రపంచం యొక్క బేసిక్స్ తెలియాలి. ఎప్పుడైతే మీకు దీని అప్లికేషన్ తెలుస్తాయో అప్పుడు ఇది సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలా చూడండి ఏజెస్. ఏజెస్ అనే టాపిక్ కూడా చాలా చాలా సింపుల్. నిజం చెప్పాలంటే ఏజెస్ అనే టాపిక్ నుంచి ఏవైతే క్వశ్చన్లు వస్తుంటాయో ఈ క్వశ్చన్ని మనం ఎలాంటి పెన్ పేపర్ యూస్ చేయకుండా జస్ట్ కళ్ళతో చూసి పెట్టవచ్చు. ఆల్రెడీ మనం వీటికి సంబంధించి యూట్యూబ్లో మన వీడియోస్ కూడా పెట్టాము. ఈ వీడియోస్లో చూస్తే మీకు అర్థమైపోద్ది ఏజెస్ అనే టాపిక్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంటాయి, అసలు వాటిని కళ్ళతో చూసి ఎలా పెట్టవచ్చు, అసలు ఇది నిజమా కాదా అని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అలా ఏజెస్ అనే టాపిక్ నుంచి 2016లో ఏపీలోనేమో ఒక క్వశ్చన్ వచ్చింది, తెలంగాణలోనేమో ఒక క్వశ్చన్ వచ్చింది. మరి 2018లో చూస్తే ఏపీలో ఒక క్వశ్చన్ వచ్చింది, తెలంగాణలో వచ్చేసరికి క్వశ్చన్ రాలేదు. అంటే తెలంగాణ సంబంధించి కూడా మనకి ఏంటంటే 1-2 క్వశ్చన్లు వచ్చాయి. అవి జనరల్గా ఏంటంటే వాళ్ళు రేషియో ప్రపోర్షన్స్లో కలిపేశారు. నెక్స్ట్ అలా చూడండి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి మనకి 2016లోనేమో ఏపీలో 12 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 9 క్వశ్చన్లు వచ్చాయి. నెక్స్ట్ అలానే 2018లో చూడండి, 2018లో ఏపీలోనేమో 10 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో 9 క్వశ్చన్లు వచ్చాయి. అలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఆల్మోస్ట్ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా చాలా మంచి టాపిక్, చాలా చాలా సింపుల్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్.
ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ అనే టాపిక్ నుంచి ఏపీఎస్ఐలో 2016లో 12 క్వశ్చన్లు వచ్చాయి. అలానే తెలంగాణ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి 10 క్వశ్చన్లు వచ్చాయి అనమాట. మరి 2018లో చూస్తే కనుక ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 8 క్వశ్చన్లు వచ్చాయి. అలానే తెలంగాణలో చూస్తే కనుక 7 క్వశ్చన్లు వచ్చాయి. అలా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అలానే చూడండి ఇన్స్టాల్మెంట్. ఈ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే మనకి జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటెంట్ సంబంధించి క్వశ్చన్ అడుగుతుంటారు. ఇన్స్టాల్మెంట్స్ ఏంటంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇన్స్టాల్మెంట్ సంబంధించి క్వశ్చన్లు వస్తుంటాయి. బట్ జనరల్గా మీరు ఇక్కడ చూస్తే కనుక ఇన్స్టాల్మెంట్ సంబంధించి మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగలేదన్నమాట. కానీ మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లేదా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాస్తే ఇన్స్టాల్మెంట్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. మనకి ఇక్కడ చూస్తే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, చైన్ రూల్ ఇవన్నీ ఏమిటంటే టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన అనమాట. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, చైన్ రూల్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూస్తే కనుక టైమ్ అండ్ వర్క్కి సంబంధించి 2016లో ఏపీలో వచ్చేసరికి 12 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలో వచ్చేసరికి 7 క్వశ్చన్లు వచ్చాయి. 2018లో ఏపీలో 7 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలో వచ్చేసరికి మనకి 7 క్వశ్చన్లు వచ్చాయి. ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించి. పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఆల్మోస్ట్ టైమ్ అండ్ వర్క్ లాంటిది. ఇక టైమ్ అండ్ వర్క్లో ఏమవుతుందంటే పర్సన్స్ వర్క్ చేస్తుంటారు. మరి పైప్స్ అండ్ సిస్టమ్లు ఏమిటంటే పైప్స్ వర్క్ చేస్తుంటాయి, అదొక డిఫరెన్స్. కానీ కాన్సెప్ట్, క్వశ్చన్స్ అడిగే విధానం మొత్తం అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి 2016లో ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్ 4 క్వశ్చన్ అడిగారు, తెలంగాణ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 క్వశ్చన్ అడిగారు. మరి 2018 ఏపీ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 2 క్వశ్చన్ అడిగారు, తెలంగాణ మెయిన్స్లో వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ ఏమీ అడగలేదు. అలానే మీరు ఇక్కడ చైన్ రూల్ చూస్తే కనుక చైన్ రూల్ నుంచి 2016లో ఏపీలో 2 క్వశ్చన్లు, తెలంగాణలో 4 క్వశ్చన్లు. అదే 2018లో చూస్తే కనుక ఏపీలో 1 క్వశ్చన్, తెలంగాణ వచ్చేసరికి 2 క్వశ్చన్లు. ఓకేనా? అలా మనకి టైమ్ అండ్ వర్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే ఇక్కడ చూడండి ఒకసారి, టైమ్ అండ్ వర్క్ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఎందుకంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ నుంచి కూడా చాలా వరకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ఇప్పుడు ఒకసారి టైమ్ అండ్ డిస్టెన్స్ చూస్తే టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఏమిటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఉంటాయి, బోట్స్ అండ్ స్టీమ్స్ ఉంటాయి, రేస్ అండ్ గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినవే. టైమ్ అండ్ డిస్టెన్స్ మళ్ళీ దీంట్లో టైమ్ అండ్ డిస్టెన్స్లో యావరేజ్ స్పీడ్ అని, రిలేటివ్ స్పీడ్ అని ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్లో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమ్స్, రేస్ అండ్ గేమ్స్ ఇవన్నీ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో పార్ట్. వీటిలో మీరు చూస్తే కనుక టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఏపీలో వచ్చేసరికి 3 క్వశ్చన్లు వచ్చాయి మెయిన్స్ ఎగ్జామినేషన్లో, తెలంగాణ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1 క్వశ్చన్ వచ్చింది 2016లో. 2018లో వచ్చేసరికి ఏపీలో, తెలంగాణ రెండింటిలో 4 క్వశ్చన్లు రావడం జరిగిందనమాట. మరి అలానే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ చూస్తే కనుక మనకి ఏపీలో 1 క్వశ్చన్ వచ్చింది, తెలంగాణ 4 క్వశ్చన్లు వచ్చాయి 2016లో. 2018లో చూస్తే 2 క్వశ్చన్లు రావడం జరిగిందనమాట. మరి ఇక్కడ బోట్స్ అండ్ స్టీమ్స్ నుంచి చూస్తే కనుక బోట్స్ అండ్ స్టీమ్స్ నుంచి మనకి క్వశ్చన్ అనేది రాలేదు. అలానే మనకి రేస్ అండ్ గేమ్స్ చూస్తే కనుక రేస్ అండ్ గేమ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది రాలేదు. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి యావరేజ్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యావరేజ్ అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. మీరు ఇక్కడ చూస్తే 2016 ఏపీ పేపర్లోనేమో 5 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణ పేపర్లోనేమో 7 క్వశ్చన్లు వచ్చాయి. అదే ఇక్కడ మీరు చూస్తే 2018లో ఏపీలోనేమో 3 క్వశ్చన్లు వచ్చాయి, తెలంగాణలోనేమో మనకి 5 క్వశ్చన్లు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలిగేషన్ మిక్సర్. యాక్చువల్లీ ఎలిగేషన్ మిక్సర్ ఏంటంటే డిఫరెంట్ టాపిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని మనం ఎలిగేషన్ మిక్సర్ అనే రూల్ని యూస్ చేసి సాల్వ్ చేస్తుంటారు అనమాట. అలా ఎలిగేషన్ మిక్సర్ అనే క్వశ్చన్ నుంచి అంటే ఈ టాపిక్ నుంచి మనకి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. ఓకేనా? ఇది కూడా చాలా మంచి టాపిక్. నెక్స్ట్ చూడండి ఒకసారి మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ అనేది ఎస్ఏ ఎగ్జామినేషన్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే మీకు మినిమం 10 క్వశ్చన్లు అడుగుతుంటారు. చూడండి ఒకసారి మెన్సురేషన్ మీరు చూసి 10 క్వశ్చన్లు 14, 11 మినిమం 10 అనమాట. మీరు 2021 పేపర్లో కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 10 క్వశ్చన్లు. 10 క్వశ్చన్లు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి పక్కా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు చూస్తే కనుక 2016లో కొంచెం క్వశ్చన్లు తక్కువ అడిగారు, కానీ 2018లో క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడిగారు. 2021లో కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి ఒకసారి 2018లో చూస్తే కనుక డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇక్కడ చూడండి ఒకసారి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 2018లోనేమో ఇక్కడ 10 క్వశ్చన్లు వచ్చాయి, ఇక్కడేమో 6 క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2021లో కూడా మీకు ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మళ్ళీ క్వశ్చన్లు వస్తాయి, పక్కా క్వశ్చన్లు వస్తాయి. మినిమం 5 క్వశ్చన్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ డేటా సఫిషియన్సీ అనే టాపిక్ ఏంటంటే మీకు అంతకుముందు క్వశ్చన్ అడగలేదు, కానీ 2018 పేపర్లో 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మనకి డేటా సఫిషియన్సీ అనే టాపిక్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందనమాట. అందుకని చూడండి ఇక్కడ మీరు చూస్తే 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డేటా సఫిషియన్సీ అంటే ఏమిటంటే మళ్ళీ ఇదేమి కొత్త టాపిక్ కాదు. ఇదేమిటంటే మనకి ఏవైతే టాపిక్స్ నేర్చుకుంటామో వాటికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతుంటారు.
ఉంటారు. అంటే యావరేజ్ అనే టాపిక్కి సంబంధించి కానీ, బ్లడ్ రిలేషన్ అనే టాపిక్కి సంబంధించి కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అనే సంబంధించి కానీ, లేదా క్యాలెండర్ అనే టాపిక్కి సంబంధించి కానీ, డైరెక్షన్స్ అనే టాపిక్కి సంబంధించి కానీ, టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్కి సంబంధించి కానీ, అలా డేటా సఫిషియన్సీ ఏంటంటే అన్ని టాపిక్స్ని కలిపి అడుగుతుంటారు అన్నమాట. అలా డేటా సఫిషియన్సీ నుంచి మనకి లాస్ట్ టైం 2018లో 10 క్వశ్చన్లు వచ్చాయి. 2021లో కూడా మినిమం మళ్ళీ 5 నుంచి 10 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ ఆల్జీబ్రా అనేది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక్కొక్క క్వశ్చనే వస్తుంది, ఎక్కువ క్వశ్చన్ ఏం రావట్లేదు ఆల్జీబ్రా అనే టాపిక్ నుంచి. ఈ ట్రిగ్నోమెట్రీ కూడా అంతే, ట్రిగ్నోమెట్రీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దీని నుంచి కూడా మీరు చూడొచ్చు, దీని నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చనే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా ఈ క్లాకు క్యాలెండర్ ఏంటంటే మనకి మ్యాథ్స్ పేపర్లో వస్తుంటాయి అనమాట. కానీ నిజానికి ఇవి రీజనింగ్ పేపర్లో ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ పేపర్లో అడుగుతుంటారు. క్లాక్ క్యాలెండర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంటారు. క్లాక్ క్యాలెండర్ నుంచి మినిమం 3 క్వశ్చన్ అడుగుతుంటారు, అప్పుడప్పుడు 4 క్వశ్చన్ అడుగుతుంటారు, అప్పుడప్పుడు 5 క్వశ్చన్ అడుగుతుంటారు. అందుకే మీరు చూడొచ్చు, మీరు చూస్తే కనుక క్లాక్ నుంచి క్యాలెండర్ నుంచి 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు అలా పడుతుంటాయి అనమాట. క్లాక్ క్యాలెండర్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ అలానే ఈ జామెట్రీ అనేది ఏమిటంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. జనరల్గా మనకి ఏంటంటే పోలీస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జామెట్రీ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. మా అయితే మిమ్మల్ని జామెట్రీ నుంచి ఒక 1-2 క్వశ్చన్స్ అడుగుతుంటారు. చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమీ లేవు క్వశ్చన్లు, కానీ తెలంగాణ దాంట్లో చూస్తే కనుక మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు అనమాట. అలా జామెట్రీ అనేది ఏంటంటే మనకి ఒకవేళ అడిగినా సరే క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్కి సంబంధించి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలానే ఇక్కడ చూడండి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ కూడా కొన్నిసార్లు క్వశ్చన్లు అడుగుతున్నారు. వీటిలో నుంచి కూడా ఒక 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. అలా పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అనే టాపిక్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎవరైతే ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అనాలిసిస్ అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏమిటని, సో దీన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఏమవుతుందంటే జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే ఏవైతే మనం 4 చెప్పాం ఫస్ట్లో, మనం ఈ 4 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ఎవరైతే ఈ 4 ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే జాబులు సొంతం అవుతాయి. ఇప్పుడు కొంతమంది చూడండి, సార్ మరి ఇక్కడ మొత్తం 28 చాప్టర్లు ఉన్నాయి, 28 చాప్టర్లు నేను చదవాలంటే ఒకసారి చూడండి మీకున్న క్యాపబిలిటీస్ బట్టి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు 100కి 100 మార్కులు కొట్టాలనుకుంటారు, 100కి 100 మార్కులు కొట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు అన్నీ నేర్చుకోవాల్సిందే, ఏది వదలడానికి ఛాన్స్ లేదు. సార్ నాకు 100కి ఏమో అవసరం లేదు, నేను ప్రిపేర్ అని కరెక్ట్గా ప్రిపేర్ అవుతాను, నాకు కనీసం 100కి 8 మార్కులు వచ్చినా చాలు అని అనుకోండి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మీ టార్గెట్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు 100కి 100 మార్కులు ఏమొద్దు, నాకు 100కి 8 మార్కులు చాలు. 100కి 8 మార్కులు మీరు కొట్టాలనుకుంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు మనం ఇక్కడ చూసిన అనాలిసిస్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనం చూసిన అనాలిసిస్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్, అవునా? నెక్స్ట్ పర్సెంటేజ్తో పాటు ప్రాఫిట్ అండ్ లాస్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, అవునా? నెక్స్ట్ అలానే యావరేజ్, అవునా? యావరేజ్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ అలానే మనకి ఏంటంటే రేషియో ప్రపోర్షన్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఏజెస్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, అవునా? నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్, డేటా సఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమిటి నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్, నెక్స్ట్ మెన్సురేషన్ ఇవన్నీ మీకు కనిపించిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం మీరు చూసుకుంటే ఈ టాపిక్స్ నుంచి మీ క్వశ్చన్స్ మ్యాక్సిమం పడుతున్నాయి, అవునా కదా? నెంబర్ సిస్టమ్ నుంచి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి, పర్సెంటేజ్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, టైమ్ అండ్ వర్క్ నుంచి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, డేటా సఫిషియన్సీ నుంచి, పార్ట్నర్షిప్ నుంచి, రేషియో ప్రపోర్షన్ వీటి నుంచి క్వశ్చన్ పట్టింది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీ టార్గెట్ కనుక మీరు సార్ నాకు 80 మార్క్స్ వచ్చినా పర్లేదు, నాకు 90 మార్క్స్ నాకు 100 out of 100 ఏం రావడం లేదు, నాకు జస్ట్ 80 మార్క్స్ వస్తే సరిపోతుంది సార్ అని మీరు ఒకవేళ అనుకోండి, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వబోతున్నారు అనేది మీ చేతిలో డిపెండ్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ టార్గెట్ 100 out of 100, మీరు ఒకవేళ 100 out of 100 కొట్టాలనుకోండి, 100 out of 100 కొట్టాలంటే ఖచ్చితంగా మీరు అన్ని నేర్చుకోవాల్సిందే. నాకు 100 out of 100 ఏం అవసరం లేదు, నా 100 out of 100 అవసరం లేదు సార్, నాకు జస్ట్ ఏంటంటే నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అట్లీస్ట్ ఒక 80 మార్క్స్ అయినా వస్తే సరిపోద్ది అని అనుకోండి. అప్పుడు మీరు చేయాల్సింది ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఏ టాపిక్ని ఎక్కువ రివిజన్ చేస్తుండాలి, ఏ టాపిక్ సంబంధించి మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తుండాలి, ఏ టాపిక్ సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలి. అలా మీరు తీసుకుని ఏ టాపిక్స్ నుంచి అయితే పక్కా డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్నిటి మీరు బాగా నేర్చుకోవాల్సిన. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆ లిస్ట్ రాసాను, ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయో
చూస్తే కనుక మనకి పర్సెంటేజ్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ నుంచి, రేషియో ప్రపోర్షన్ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, డేటా సఫిషియన్సీ నుంచి, టైమ్ అండ్ వర్క్ నుంచి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి, నెంబర్ సిస్టమ్ నుంచి, ఎల్సిఎం ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ లైక్ మీరు ఆల్జీబ్రా అనవచ్చు. ఆల్జీబ్రా నుంచి మనకి ఏంటి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ కోసం ఏమి వెళ్ళిపోయి 12 గంటలు 13 గంటలు 14 గంటలు క్లాస్ చూడాలని అవసరం లేదు. ట్రిగ్నోమెట్రీ ఉంది, ట్రిగ్నోమెట్రీ 1 క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ 1 క్వశ్చన్ కోసం వెళ్ళి ఇప్పుడు 16 గంటలు 20 గంటలు క్లాస్ వినాల్సిన జామెట్రీ ఉంది, జామెట్రీ 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్ కోసం వెళ్ళిపోయి ఇప్పుడు 30 గంటలు 40 అంటే ఏంటంటే నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, దానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇది ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఈ ప్రాపర్ ప్లాన్ నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ కొట్టడం అనేది చాలా చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ నేను మీకు కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చాను కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఏ ఇయర్లో అడుగుతున్నాడు, నెక్స్ట్ రాబోయే ఇయర్లో కూడా సేమ్ అలానే ఉండబోతుంది, కొంచెం అటు ఇటు మారుతాయి అనమాట. సో దాన్ని మీరు బేస్ చేసుకుని మీకు వాటిలో స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ ఏంటి, ఆ స్ట్రాంగ్ ఉన్న టాపిక్స్ని మీరు బాగా పర్ఫెక్ట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ మీకు టైమ్ అండ్ వర్క్ అంటే చాలా ఇష్టమైన టాపిక్ అండ్ మీకు అది బాగా వచ్చు. అది ఇప్పుడు ఎలా ఉండాలి అంటే టైమ్ అండ్ వర్క్ నుంచి 10 క్వశ్చన్లు వస్తే 10కి 10 మార్కులు వచ్చాయి. ఇప్పుడు సపోజ్ మీకు క్యాలెండర్ అంటే ఇష్టం, క్యాలెండర్ మీకు బాగా వచ్చు, క్యాలెండర్ నుంచి 5 క్వశ్చన్లు వస్తే 5కి 5 మార్కులు వచ్చాయి. యావరేజ్ మీరు బాగా నేర్చుకున్నారు, ఇప్పుడు యావరేజ్ నుంచి 5 క్వశ్చన్లు వస్తే 5కి 5 మార్కులు వచ్చేయాల్సిందే. అంటే మీరు ఎలా నేర్చుకోవాలి అంటే మీరు ఒక టాపిక్ని ఈ టాపిక్ నేను ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి నేను నేర్చుకోవాలి అని మీరు ఫిక్స్ అనుకోండి. ఆ టాపిక్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వస్తే అన్ని క్వశ్చన్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. అలా ప్రిపేర్ అయితే మాత్రమే మీరు అనుకున్నట్టు 80 అయితే 80, 90 అయితే 90 మార్క్స్ వస్తాయి. అదే అలా కాకుండా ప్రిపేర్ అవ్వడం పై పైన ప్రిపేర్ అయితే మళ్ళీ మీకు మార్కులు రావు. మీరు ఏవైతే టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ని వెయిటేజ్ ప్రకారం కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఆ టాపిక్స్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ప్రిపేర్ అయి ఉండాలి. అలా ప్రిపేర్ అయితే మాత్రమే మీకు ఈ జాబులు సొంతం అవుతాయి. ఎందుకంటే మనకి పోస్టులు ఏమో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, జనమేమో లక్షల్లో కోట్లలో రాస్తుంటారు. మరి ఇంతమంది లక్షల్లో రాసినప్పుడు పోస్టులు ఏమో 100లో పోస్టులు ఉన్నప్పుడు జాబ్లు ఎలా వస్తుంటాయి? ఒకవేళ మీరు లక్షల్లో జనం రాస్తున్నప్పుడు మీరు 100లో జాబ్లు ఉన్నప్పుడు మీరు జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మీరు అందరికన్నా బాగా కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు ఒక యూనిక్ వేలో పర్ఫామ్ చేస్తే మాత్రమే మీకు జాబ్లు వస్తాయి. అది అలా కాకుండా నేను చూద్దాంలే చేద్దాంలే వస్తాయిలే అనుకున్నాను అనుకోండి. చాలామంది స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఎలాగైనా సరే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అని చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు బాగా కష్టపడి చదివితే మాత్రమే వస్తాయి అనమాట, లేకపోతే అసాధ్యం కాదు. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన దాంట్లో కంప్లీట్ బ్యాచెస్ ఉంటాయి. ఈ కంప్లీట్ బ్యాచెస్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి సపరేట్ బ్యాచెస్, తెలంగాణ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. అలానే మనకి మ్యాథ్స్ స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి, అలానే మనకి జిఎస్ స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మనం ఏమిటంటే ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే మనం లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేసి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నిజంగా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, వాటిని మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కావాలంటే డెమో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం మ్యాథ్స్ బ్యాచ్ ఏంటంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయో ఆ డిఫరెంట్ మోడల్స్ అన్నింటినీ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్ మీరు పర్సెంటేజ్ అనే టాపిక్ చూస్తున్నాం అనుకోండి, పర్సెంటేజ్ టాపిక్ నుంచి ఆల్మోస్ట్ మనం 140 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ చూస్తున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మన దాంట్లో 225 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మన దాంట్లో 180 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. అలా మనం ఏంటంటే ప్రతి టాపిక్ని ఒక్క మోడల్ కూడా వదులుకోకుండా ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కషన్ జరిగిందనమాట. సో మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, 9676578793 ఇది ఒక నెంబర్, లేదనుకుంటే 9494558793 ఈ నెంబర్. ఈ 2 నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లేదు కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.